లింగంపల్లి రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రైన్ దిగిన ఓ యువతి తనను ఇంటి వద్ద దింపి రావాలంటూ పోలీసులకు ఫోన్ చేసింది. అయితే ఇంటి వరకు రావడానికి కుదరదు, కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాం, సేఫ్ గా ఇంటికి వెళ్లేంత వరకు ఫాలోఅప్ చేస్తామంటూ పోలీసులు చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది. సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే ఇంటి వరకు రాలేమని చెప్పడం చాలా బాధగా అనిపించిందంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో మంగళవారం వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన ఓ యువతి ఈ నెల 6న విజయవాడ నుంచి లింగంపల్లి ఇంటర్సిటీ రైల్లో వచ్చింది. అర్ధరాత్రి 1:45 కావడంతో క్యాబ్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ గూడ వెళ్లాలంటే భయం వేసి సహాయం కోసం 100 కు డయల్ చేసింది. తనను పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో దిగబెట్టాలని కోరింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 4 గంటల మధ్య అన్సేఫ్ గా ఫీల్ అయితే పోలీసులకు తెలపాలని, వారు వచ్చి డ్రాప్ చేస్తారని ఓ సర్కులర్ ను గతంలో చూశానని, దాని ప్రకారం పోలీసులకు ఫోన్ చేస్తే వారు క్యాబ్ బుక్ చేస్తామని, ఇంటి వరకు సేఫ్ గా వెళ్లే వరకు ఫాలో చేస్తామని బదులివ్వడం చాలా బాధేస్తుందంటూ యువతి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలో వాపోయింది. అయితే ఆ సర్కులర్ నిజమా, ఫేకా, లేక నేనే మిస్టేక్ అయ్యానా, పోలీసులే ఇగ్నోర్ చేస్తారా, ప్లీజ్ చెప్పండి అంటూ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయింది. ఈ విషయమై చందానగర్ SHO విజయ్ ను ఆంధ్రజ్యోతి సంప్రదించగా యువతి ఫైనాన్షియల్ జిల్లాకు డ్రాప్ చేయాలంటూ కోరగా, అది చాలా దూరమని, తమకు అత్యవసర సేవలు ఉంటాయని, అవసరమైతే క్యాబ్ బుక్ చేస్తామని చెప్పామని తెలిపారు. అయినా సదరు యువతి వినకుండా మీరు దిగబడితే రండి, లేదంటే రావద్దు అని చెప్పి నేరుగా ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్లిందని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.